విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలైండుట అసాధ్యము. హల్లెలూయా! ప్రియమైన దేవుని బిడ్డ, ఇక్కడ దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, విశ్వాసము లేకున్నా దేవునికి ఇష్టలైండుట అసాధ్యమంట. అంటే దేవునికి నువ్వు ఇష్టడుగా, ఇష్టురాలిగా ఉండాలి అంటే నీలో విశ్వాసం ఉండాలి. అదేంటండి మేము యేసుక్రీస్తు వారు సర్వశక్తి కలిగిన దేవుడని మేము విశ్వాసం ఉంచుతున్నాం కదా అంటే, అది కాదు విశ్వాసం అంటే. చూడని వాటిని మనం నమ్మాలి. అబ్రహాం ఎలాగైతే అదృశ్యమైన వాటిని దృశ్యంగా ఎంచుకొని నమ్మి ఉన్నాడో, అలాగే చూడలేని వాటి యందు ఈ దినం ఈ కార్యం నా జీవితంలో జరుగుతుందా? జరగదా? అయ్యో! నా జీవితం ఇంతేనా? అనుకుంటున్న నీకు దేవుడు ఈ దినాన మాట్లాడుతా ఉన్నారు. నువ్వేదైతే అనుకుంటున్నావో దాని యందు నువ్వు విశ్వాసం కలిగి ఉంటే ఖచ్చితంగా జరగదు అనుకున్న నీ కార్యాన్ని దేవుడు జరిగిస్తాడు. ఎప్పుడైతే నువ్వు దేవుని యందు ఆ విశ్వాసాన్ని కలిగి ఉంటావో దేవునికి ఇష్టడుగా, ఇష్టురాలుగా మారుతావు. అప్పుడు మారినప్పుడు కార్యము నీ జీవితంలో అద్భుత కార్యాన్ని చూస్తావు. అప్పుడు దేవునికి ఇష్టురాలుగా, ఇష్టుడిగా మారి ఆయన చిత్తాన్ని నెరవేర్చే వ్యక్తిగా ఉంటావు. కనుక అది విశ్వాసము అంటే. అంటే అందుకే ఇక్కడ వాక్యం పౌలు గారు ఏమని రాస్తున్నారంటే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలైనట అసాధ్యము. విశ్వాసం దేవుడు చూడలేని వాటి యందు మనం నమ్మిక ఉంచటమే విశ్వాసము. ఆ విశ్వాసం కలిగి ఉన్నప్పుడు దేవునికి మనం ఇష్టడిగా, ఇష్టరాలుగా మారుతాం గనుక అరుణోదయాన లేచిన వెంటనే ఈ వాక్యం పట్టుకొని ప్రార్థన చేసుకొని మీ జీవితాన్ని ప్రారంభించండి. దేవుడు నిన్ను త్వరలోనే ఆయన ఇష్టడిగా, ఇష్టురాలిగా మార్చబోతున్నారు. ఆమేన్.